గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. గురుభ్యో నమః. సహస్రారాంబుజారూఢా సహస్రార అంబుజారూఢా. అంబుజము అంటే పద్మం. సహస్రారాంబుజారూఢ, అక్కడ ఆవిడ అధిష్ఠించి ఉన్నది అని. సహస్రారమున, ఆ యొక్క పద్మములో ఆవిడ అధివసించి ఉన్నది. బ్రహ్మరంధ్రమున, సహస్రారమున, సహస్ర దళములు గల పద్మమున ఆవిడ నివసిస్తుంది. సహస్ర దళములు అంటే అనంతం. సంస్కృతంలో సహస్రానికి 1000 అని కాకుండా అనంతం అనే అర్థం ఉన్నది. సహస్రారము అంటే మన నడినెత్తిన అంటాం కదా, పిల్లలు పుట్టినప్పుడు మాడు అంటాం, తేలిగ్గా ఉందని. ఆ పద్మంలో ఆవిడ ఉన్నది అని. అయితే అన్నిట్లో కూడా ఉందనే చెప్పారు. దీనివల్ల మనం గ్రహించవలసిన సూక్ష్మము అంతటా ఆవిడ ఉన్నది అని. అయితే ఎందుకని ఇక్కడ అక్కడ అలా ప్రత్యేకతలు చెప్పారు ఒక్కొక్క దానికి అన్నప్పుడు, మనం బాహ్యంలో చూసుకున్నప్పుడు కూడా, మన ఇంటిని చూసుకున్నా కూడా దేవుడి గది అంటే ఒక ప్రత్యేకత, వంటగదికి ఒక ప్రత్యేకత. ఇలా మనం ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఈ చక్రాలకి, మన ఈ శరీరంలో ఉన్న చక్రాలకి ఆ విధంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కొక్క దాని పర్పస్ ఒక్కొక్కటి. అయితే ఈ యొక్క సహస్రారంలో ఉన్న దానిలో మనకి ఆ బ్రహ్మానందం లభిస్తుంది. ఇంకా అల్టిమేట్ అన్నమాట. మీరు ఎన్నో మెట్లకి లేదా ఎంతో దూరం నుంచి ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గర్భగుడిలోని ఆ దేవతను చూసినప్పుడు ఆ పరవశం ఏదైతే మీరు పొందుతారో అంత కష్టము మర్చిపోతారు. ఇవన్నీ ఎక్కిందో వచ్చిందో కష్టం అంతా మర్చిపోయి ఆహా అని ఆ అమ్మని ఎలా ప్రార్థిస్తారో ఆ ఆనందం, అది మీకు బాహ్యమైన ఆనందం, మీరు చెప్పగలుగుతారు మాటల్లో. కానీ ఇక్కడ మీ యొక్క శరీరంలో జరిగే ఈ మార్పులని మీరు మాటలతో చెప్పలేరు. ఒక్కొక్క మెట్టు అని చెప్పారు. ఎలా అయితే మీ వాక్కు అంతా మీరు శుద్ధి పొందిన తర్వాత ఆ అసలైన, అంటే ఇక్కడ ఏదో వీళ్ళందరూ దొంగ వాళ్ళని కాదు, వీళ్ళు అసలైన వాళ్ళే. నీకు ఇక్కడ ఆనందం లభిస్తుంది. నీ మనసు మొదటే శుద్ధంగా ఉందనుకోండి, మూలాధారంలోనే నువ్వు ఆనందాన్ని పొందవచ్చు సందేహం లేకుండా. అలా ఈ ఆనందము మాటల్లో చెప్పలేను, వర్ణించడానికి కుదరదు. దీనికి బోధ మాత్రమే ఉంటుంది తప్ప వేరేగా ఏం లేదు. సాధన చెప్పబడుతుంది, ఇలా చెయ్యరా అని చెప్పబడుతుంది, అంతే తప్ప వేరేది లేదు. గుడికి వెళితే గర్భగుడిలో మీకు ఆ యొక్క అమ్మ దర్శనం కలుగుతుంది. ఇక్కడ వరకు మీకు ఎన్ని రికమెండేషన్లు పనిచేసినా అక్కడికి వెళ్ళాక రికమెండేషన్ ఏముంటుందంటే మీ కళ్ళతో మీరు ఆస్వాదించవలసిందే. ఆ తన్మయత్వం, ఆ ఆనందం మీరు పొందాలి. అక్కడ వరకే రికమెండేషన్, ఇంకా తర్వాత రికమెండేషన్ ఎక్కడ ఉంటుందండి? మీకు ఎంత ఇది ఉన్నా ఏదున్నా అంతకు మించి ఉండదు. ఆ అనుగ్రహం లభించాలంటే మీ యొక్క ప్రార్థనే, అంతే తప్ప ఎవరితో అన్నది అంటే రికమెండేషన్ వల్ల మీకు అనుగ్రహం లభించదు. ఇక్కడ కూడా కింద ఇదంతా కూడా మీరు సాధన చేసి ఆ బాహ్యమైన కొన్ని వదులుకుని, ఇదే ఇక్కడ మరి గురువులు కొంత మీకు అనుగ్రహం అనండి. నిన్న మొన్న చెప్తున్నారు కదా, గురు కటాక్షం గురు ప్రాపకం అని, అది ఇక్కడ అంతా సహాయం చేస్తారు. ఇది నువ్వు మాట విని ఆచరణలో పెట్టినప్పుడు ఒక్కొక్క చక్రం ముఖ్యమైనవి చెప్పారు మనకి. ఆ యొక్క చక్రాలు శుద్ధి పొందితే ఆ ముళ్ళు విడిపోతాయి. అప్పుడు మీరు ఆ యొక్క సహస్రారానికి వెళ్ళిపోతే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రావక్కర్లేదు. అంటే అర్థం అంటే ప్రాణం పోతుందని కాదు అర్థం. ఆ పరమానందంలో మీరు ఎంతకాలం జీవించి ఉంటారో అంతకాలం కూడా పరమానందంగా ఉండవచ్చు. రమణ మహర్షి స్థితి, ఒక పెరియవారి స్థితి, రామకృష్ణుల స్థితి, ఇలా మీరు అత్యంత ఆనందంగా ఉండవచ్చు. శరీరానికి ఏ బాధ కలిగినా, బాహ్య పరిస్థితుల్లో కలిగినా, ఎక్కడ ఏది కలిగినా మీలో చలనం రాదు.
హాయిగా ఉండగలుగుతారు. అంటే ఇక్కడ ఆ సహస్రారం గురించి అది పద్మమున ఆవిడ అధివసించిందంటే బాగా కూర్చుని ఉన్నది అని అర్థం. స్థిరముగా ఉన్నది, ఇంకా నీకు డౌటే లేదు. ఇక్కడ అక్కడ డౌట్లు పెట్టినా ఇక్కడ అసలు డౌటే లేదురా నీకు అని చెప్పి. సహస్రారము అనంత శక్తులకు స్థానమై అనంత ప్రకాశం కలిగి అనంత విజ్ఞాన ప్రసారములను పిండాండమున వ్యాపింపజేస్తుంది. అంటే చూడండి, అంటే ఎంత శక్తి అంటే అహం బ్రహ్మాస్మి స్థితి కదా అక్కడ. అక్కడికి వెళ్ళారు అంటే అహం బ్రహ్మ. ఆ బ్రహ్మానికి లేని శక్తి ఉన్నదా, సమర్థత ఉన్నదా? అయితే మీకు డౌట్, ఎందుకంటే మేము జీవుళ్ళం కదండి, మాకు ఆ శక్తి లభిస్తుందా అలా అని. రే నువ్వు జీవుడివి కాదురా, నీవు బ్రహ్మమే అని చెప్తుంటే, కాదండి నేను జీవుడిని అంటే ఏం చేస్తారండి అది. కాబట్టి సహస్రారము అనంత శక్తులకు స్థానమై అనంత ప్రకాశము అనంత విజ్ఞాన ప్రసారముల ఇది కలిగి ఉంటుంది. వివిధములకు శబ్దముల యొక్క తరంగములతో కూడి పద్మాకారంలో ఉండుటచే సహస్రారాంబుజారూఢ అంటున్నారు. పరమేశ్వరుడు గర్భస్థ పిండాభివృద్ధి క్రమమున 7వ నెలయందు చిత్కళ రూపమున గర్భస్థ శిశు సహస్రారము ద్వారా ప్రవేశించును. అందుకే మనకి ఈ మాడు గట్టి పట్టలేదు అంటారు కదా, అది గట్టి పడాలి కొంచెం టైం ఉందని. అదనమాట. అక్కడి నుంచి ఆ యొక్క ప్రాణం చిత్కళ రూపమున ప్రవేశిస్తుంది. ప్రకాశ ప్రకాశాన్ని అందు వదిలి విమర్శకల వేరే పరానాడి మార్గమున అధోగామి అయి మూలాధారమును చేరి నిద్రిస్తుంది. జీవి అనేక జన్మ జన్మార్జిత సుకృత ఫలముగా స్వరూప జ్ఞానేచ్ఛ కలిగి తదేక నిష్ఠుడై ఇంతకుముందు వివరించబడిన రీతిగా మూలాధారం నుండి ఆ విమర్శ శక్తిని సుషుమ్న మార్గం ద్వారా ఆయా చక్రములందు గ్రంథులయందు యథావిధి అర్చించుచు యథాక్రమమున సహస్రారం నందలి సహస్ర పద ఆ అంబుజమున ప్రకాశ శక్తిని చేస్తా. ఇది ఏ అంతర్య, ఇది ఏ సహస్రారాంబుజారూఢ. ఈ విధమున సహస్రారం చేరి అంతా నశించినది అగుట సహస్రారాంబుజారూఢ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కారు, గర్భగుడిలోని ఆ దేవత యొక్క దర్శనం కలిగింది. అప్పుడు తన్మయత్వం, ఎవరికైతే పడిన కష్టమంతా మర్చిపోయి ఆ యొక్క అమ్మని చూస్తూ, అమ్మో అయ్యో ఎవరైనా చూస్తూ తన్మయత్వం పొందుతారో అది అసలు అన్ని మర్చిపోయారు, ఏదీ లేదు. తానన్న ఐడెంటిటీ కూడా అక్కడ మర్చిపోతాడు. ఐడెంటిటీ గుర్తుంటే కష్టం గుర్తుంటుంది, ఎంత కష్టపడి వచ్చామనిపిస్తుంది. దిక్కులు చూస్తారు, గుళ్ళో ఏమున్నాయో చూస్తారు, అమ్మవారు ఏం వేసుకుందో చూస్తారు. ఇలా అంటే వాళ్ళు ఏ మెట్టు ఎక్కలేదని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క మెట్టు చెప్పారు కాబట్టి మీరు మళ్ళీ మూలాధారం నుంచి మొదలు పెట్టవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. మీకు తెలిసింది సంగతి ఏమిటి, సూక్ష్మం ఏమిటి, మనము బాహ్యంలో ఎక్కువగా అనవసరమైన విషయాల్లో కల్పించుకోం. పరధర్మో భయావహ, కృష్ణ పరమాత్మ చెప్పింది. పరధర్మం నీది కానిది అది ఏదైనా సరే. సరే, అద్వైతంలో మీ అందరికీ చాలా చెప్పడం జరిగింది పరధర్మాల గురించి. కాబట్టి ఏది నీ ధర్మం ఏది నీది కాదు అంటే, నీకు ఎప్పుడైతే దుఃఖం కలుగుతోందో అది పరధర్మం అండి, బాగా గుర్తుపెట్టుకుని. మీకు దేని వల్ల దుఃఖం కలుగుతోందో అది పరధర్మం, అది మీది కాదు. స్వధర్మమే మేలు అన్నాడు. అందుకే ఇంట గెలిచి రచ్చగలవమన్నాడు. నీ ధర్మం మొదటి ఇంటి నుంచి మొదలవుతుంది. నువ్వు గృహస్థువి కాబట్టి ఇంటి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇంట్లో ముందు భార్య పిల్లలనండి, తల్లిదండ్రులనండి, మీ యొక్క వీళ్ళు అక్కడ చూడండి, ఇంటి నుంచి అన్నప్పుడు కేవలము వారికి వివాహాత్ పూర్వం మాత్రమే. ఆ తర్వాత వాళ్ళు మీ ఇంట్లో లేరు, అసలు ఉద్యోగాలు వచ్చాక వెళ్ళిపోతున్నారు కదా. అయినా ఇంకా మీ ఇంట్లో అని ఉంటారు కాబట్టి వివాహాత్, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎవరైనా, చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా అన్నలైనా. పరధర్మో భయావహ. మీరు అప్పుడు ఎంత కల్పించుకుంటారు, మీ అందరికీ అనుభవమే, మీరే ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, ఇవన్నీ మీకు అనుభవాలు. అనుభవంతో నేర్చుకుని మనము స్థిరత్వం పొందితే ఆ సహస్రారంలో ఆనందాన్ని పొందవచ్చు. అదే చెప్పింది ఇక్కడ.
ఇది ఏ అంతర్యాగము. అంతా నశించినది అవ్వాలి. ఏది లోపల ఏదన్నా ఉంటే ఆనందం ఎక్కడ లభిస్తుందండి? ఓ సినిమాకి వెళ్ళారు అనుకుందాం, పోనీ చూస్తున్నారు, అన్ని మర్చిపోయి చూసినప్పుడు ఆనందం కలుగుతుంది, కానీ మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఏదో మాట్లాడితే సినిమాని ఎంజాయ్ చేస్తారా? ఒక మంచి సినిమా ఉంది, ఒకళ్ళకి ఫైటింగ్ ఇష్టం, ఒకళ్ళకి ఇవి ఇష్టం, అలా రకరకాలు. ఏదైనా సరే మీరు ఎప్పుడు ఆనందిస్తారు? మనసు అక్కడ లగ్నం అయితేనే ఆనందిస్తారు. అంటే ఇష్టమైతేనే, బాగా గుర్తుపెట్టు. అయితే ఇక్కడ కింద ఈ సాధనకి ఇక్కడ అంతా మీకు ఇష్టంతో చేయాలి. ఆ పైకి వెళ్ళాక అమ్మ అనుగ్రహం. ఆవిడ అనుగ్రహం ఉన్నప్పుడే మీకు ఆ పరమానందం లభిస్తుంది. అందులో సందేహం లేదు. కిందంతా కూడా మీ ప్రయత్నం. చెప్పాం కదా, ఆవిడ అన్ని మీకు దొరికేటట్టు చేసింది. నోట్లో పెట్టుకోలేనంటే ఎలాగా? చేతులు ఇచ్చాను కదరా, నోట్లో పెట్టుకో, అన్ని రెడీ చేసి ఇచ్చా కదా, తిను. ఆ నోట్లో పెట్టుకుని నమిలి మృంగాలి, అది ఒక్కటే నీ ప్రయత్నం. ఆ మింగిన తర్వాత దానిని నీకు నీ శక్తికి, అంటే నీకు ఎలా కావాలో అలాగా, అంటే నీ యొక్క జీవితానికి అని ఆవిడ డిసైడ్ చేసి, ఆవిడ అనుగ్రహంతో నీకు ఆరోగ్యం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి. చిన్న ప్రయత్నమే, అన్ని ఏర్పాటు చేస్తుంది ఆవిడ. మరి నోట్లో కూడా పెట్టుకోపో, నోట్లో కూడా ఆవిడే పెట్టింది అని. మరి నువ్వు మింగాలిగా, నవలకపోయినా కనీసం. అందుకని చిన్న ప్రయత్నం. అందుకని మనకి ఈ చక్రాల నుంచి నువ్వు కనుక ఇక్కడ ఈ యొక్క గురువుల యొక్క, దేవతల యొక్క అనుకుని మీరు ఆరాధించేది, ఇక్కడ వరకు ఆరాధించే దేవత. ఇహ సహస్రారంలో ఉన్న అమ్మ బ్రహ్మాండ స్వరూపుడు శ్రీమాత. ఈవిడ శ్రీమాత, ఏ సందేహమేం లేదు. అలానే అదేదో వేరేగా మీరు భావించక్కర్లేదు. కానీ ఇక్కడ చెప్పబడేది ఏంటి అంటే, ఇక్కడది వేరు. ఇప్పుడు మీరు క్షేత్రాలకు పరిగెడతారు కదండి, ఇక్కడ గుళ్ళో ఏదో లేదని కదా క్షేత్రాలకు వెళ్తారు. ఉన్నాం కదా, క్షేత్రాల్లో ఏదో వేరేగా లభిస్తుందని కదా వెళ్తారు. లేదా క్షేత్రానికి ఎందుకు వెళ్తారండి? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉంటాడు కాబట్టి వాడు ఏవో పనులు అంటాడు, వాడి మనసు లగ్నం అవ్వదు, బాహ్య ప్రపంచంలో తిరుగాడతాడు కాబట్టి కనీసం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగానికి సెలవులు పెడతారు కదా ఈసారి, ఇప్పుడు ల్యాప్టాప్లు పుచ్చుకుని పోతారు అనుకోండి, అలా వాడు కాస్త మనసుని లగ్నం చేసి అని క్షేత్రాలు ఏర్పరిచారు. క్షేత్రాలు ఏమి ఇది అని కాదు చెప్పటం. నువ్వు అక్కడికి వెళ్ళినా నీ గోలతోటే ఉండి నీ గోలతోటే ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటం అక్కర్లేదని నేను చెప్పను. టైం లేదని చెప్పి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, షాపింగ్లకు టైం, వీటికి టైం, అన్నీ ఉంటుంది, కానీ భగవంతుడి దగ్గర కూర్చోడానికి. ఇంకా అప్పుడు నువ్వు క్షేత్రానికి వెళ్ళటం ఎందుకు అని కాబట్టి చక్కగా క్షేత్రానికి వెళ్ళారు అంటే అన్నిటిని వదిలేసి వెళ్ళారు కదా. మరి వదిలేసి వెళ్ళినప్పుడు అక్కడ దేనికోసం వెళ్ళారు? దాని ఎందు ఆనందం పొందాలి. అంతేగాని క్షేత్రానికి వెళ్ళినా మళ్ళీ అక్కడ ఫోన్లే, అక్కడ షాపింగ్లే, అక్కడ ఇదే. సహస్రారము అంటే అక్కడ నువ్వు అన్ని మర్చిపోగలిగితేనే ఆనందం. మర్చిపోలేనప్పుడు ఏం ఆనందం అండి? మీరు ఈ పొద్దున్న ఈ బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఇంకా మీ మనస్సు బాహ్య ప్రపంచంలోకి వెళ్లకుండా ఒక సాధన అనండి, ధ్యానం అనండి, ఒక స్తోత్ర పారాయణ చేయండి, ఎంత హాయిగా ఉంటుందో. అన్నీ వదిలినప్పుడు ఆనందం ఉంది. ఇప్పుడు ఈ సమయం కాబట్టి లలిత సహస్రనామ అర్థాలు చెప్పినా కొంచెం శ్రద్ధగా వింటారు. ఎందుకు అంటే ఇష్టం ఒకటి ఉన్నది, అక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు అంటే సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్న వాళ్ళందరూ అదే అనుకోండి, మధ్య మధ్యలో సెల్ ఫోన్లు చూస్తారు కదా. అంత పొద్దున్నే ఏమైపోతుందండి ప్రపంచం? అయినా సరే సెల్ ఫోన్ చూడాల్సిందే, ఒకసారి ఏం మెసేజ్ వచ్చిందో. ఇంకా వాళ్ళకి ఆనందం ఎలా లభిస్తుందండి? కాబట్టి ఇక్కడ సహస్రారము అంటే అర్థం నువ్వు అన్ని వదలాలి. అన్ని వదలటం అంటే అన్ని ఉన్నాయండి, వ్యవహారం జరుగుతుంది. ఆ వ్యవహారం కోసం నువ్వు అసలైన ఆనందాన్ని వదలవలసిన ఆవశ్యకత లేదు అని చెప్పటం. అదంతా జరుగుతుంది లోపల, అంతర్యాగము. లోపల ఏం పెట్టుకోకు.
ఎందుకంటే నువ్వు ఎవరిని నీతో తీసుకెళ్ళలేవు. నీ యొక్క శరీరం నశించేటప్పుడు నీ శరీరం మీద అది అంటారు కదా, వెంట్రుక కూడా నీతో రాదు. మరి ఎందుకంటే లోపల దాచుకోవటం, దాచుకుని పోయావు, ఏం లాభం అంటే? ఎవరికన్నా మీ గుండె చీలిస్తే లోపలవన్నీ బయటకు వస్తాయా? ఏం రావు లేదు. కదా. రాదమ్మా. అంటే ఎందుకండి ఆ ద్వేషాలు, కోపాలు, ఆస్తుల వివరాలు, ఇంకో వివరాలు, ఇంకో వివరాలు, ఏదైనా సరే. కాబట్టి అంతర్యాగము పరమాత్మకు సంబంధించింది అయి ఉండాలి. ఎక్కడ అడ్డంకులు లేకుండా హాయిగా ఆ సంస్కారం చేయాలి. ఇక అక్కడ స్థిరంగా ఉండొచ్చు. ఎందుకంటే అది అల్టిమేట్ది. అక్కడ అమ్మ అనుగ్రహం లభించేసింది, ఆవిడ ఉంచుతుంది. ఆవిడ ఇంకా చిన్న చిన్న విఘ్నాలు ఏమన్నా ఉన్నా కూడా తీసేసి, ఒరే ఇక్కడ కూర్చోరా అంట. ఆ స్థిరత్వం రావాలి. అందుకనే మూలాధారం నుంచి మొదలెట్టారు. అసలు కూర్చోవడమే మాకు చేత కాదండి అంటే ఏం చెప్తారండి? కూర్చోవడం భలే కష్టం అండి అంటే పిల్లల్ని తిట్టరండి, ఏరా సరిగ్గా కూర్చొని కూర్చొని కదలకుండా ఓ మెసులుతావు. అందుకని ఇక్కడ ఆ సహస్రారం. ఇక మనకి గర్భస్థ శిశువుల్లో కూడా ఎప్పుడు 7వ నెల అది ఇది చెప్పారు సరే. అందుకని ఇక్కడ మనకి తెలియవలసింది ఏమిటి అంటే, నీవు ఎంత బాహ్య ప్రపంచాన్ని బాహ్యంలోనే ఉంచేస్తే, అంటే బాహ్య ప్రపంచాన్ని నీ లోపలికి తీసుకెళ్ళు. బాహ్యం అన్నావు కదా, అంటే అది బయటది. బయటది బయటే, లోపలిది లోపల. లోపల చక్రాలు ఇవన్నీ హాయిగా. అందుకని ఒక క్షేత్రానికి వెళ్ళావు, ఒక ఊరు వెళ్ళావు, ఏమంటే ఒక పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ల్యాప్టాప్ పెట్టి కూర్చుంటే ఏమంటారండి? కానీ క్షేత్రానికి వెళ్తే అమ్మవారు ఏమంది కాబట్టి ధైర్యంగా పెట్టుకుంటారు. అదే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారే అనుకుందాం, ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి మీరు ఒక 10 నిమిషాలు చూస్తే వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు మీరు ల్యాప్టాప్తో అంటే ఎందుకు వచ్చారంట, ఏం డౌట్ లేదు. కానీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు అనేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఎందుకండి క్షేత్రానికి ల్యాప్టాప్ పుచ్చుకుని వెళ్తాం. ఆ ల్యాప్టాప్తో ఇక్కడే ఉండొచ్చు కదా, అనవసరంగా ఖర్చు. ఏదో వెళ్ళొచ్చామని ఒక పేరు కోసమా? అందుకని నేను చెప్పేది ఏంటంటే, క్షేత్రాలకు వెళ్ళొద్దని చెప్పటం లేదు, ఏది అంతర్యాగం చేసేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గొడవలు, అక్కడ నిన్ను రక్షించే తీరుతున్నారు. ఇంకప్పుడు ఇదే ఉందండి అసలు. కాబట్టి నీవు ఎప్పుడైతే నిర్ణయించుకున్నావో నాకు ఆ పరమానందం కావాలి అని, ఇక మీకు డౌట్. కాబట్టి సహస్రారాంబుజారూఢ. అందుకే ఇక్కడ అనేకం, ఇక్కడ లెక్క లేదండి అది. పరమానందం లభించి తీరుతుందండి, ఏం డౌట్ లేదు. ఇక్కడ కొన్ని మన ధ్యాన కేంద్రాలని, విపసన కేంద్రాలని వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మీకు ఆనందం కలగదు. మీరు దాన్ని చెప్పగలుగుతున్నారు అంటే మీరు ఆనందం పొందలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మాటలకు అందనిదే అసలైన ఆనందం. మీరు ఇంకా దాని గురించి ఏదన్నా ఆహా ఇలా జరిగిందండి, అలా అనిపించిందండి అన్నారా, అది చెప్పటం కష్టమండి అన్నారా, అది అసలు. అది సహస్రారాంబుజారూఢ. ఇహ ఎప్పుడైతే అన్నీ వదిలేసి అంతా నశించి హాయిగా ఆ యొక్క స్థానాన్ని చేరుకుంటే, సుధాసారాభివర్షిణి, సుధాసారాభివర్షిణి, అమృతధారను కురిపిస్తుంది. అమృతధారలు అంటే ఏంటండి? అక్కడ ఏమన్నా మీకు ఇచ్చేస్తుంది ఆవిడ ఆనందం. ఇహ పరమానందం. ఇహ అంటే ఆ తర్వాత కాలంలో కూడా నీకు ఎప్పుడు ఒక కష్టం వచ్చినా, దేహానికి కావచ్చు, మీ యొక్క ఈ గృహస్థాశ్రమంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏది వచ్చినా మీలో నిబ్బరం ఉంటుంది. ఒట్టిగా వ్యవహారానికి హడావుడి చూపించవచ్చు గాక, కేవలం యాక్షన్ అది. ఒట్టిగా అవతల వాళ్ళు అన్నారు అలానే ఏదో అని కాదు, అదే ఒక వ్యవహారం అంతే. ప్రత్యేకంగా దానికి ఒక అర్థం అంటే ఏం లేదు ఆ హడావిడికి. అది అంతే, అలా జరుగుతూ ఉంటుంది. సహజంగా ఉండమన్నాడు కదండి రమణ మహర్షి.
అలా అవును. సహజ లక్షణంతో ఉంటారు తప్ప లోపల ఏమీ లేదు. లోపలంతా డొల్ల అంటారు కదండి కొన్నిటికి. హ్మ్. అబ్బే లోపలంతా డొల్లండి, పైకి చూసి అలా అనుకున్నాను. హ్మ్. చెదపురుగు చూడండి, చెక్కను ఎలా తినేస్తుందో, పైన అంతా అట్లాగే ఉంటుంది, మీరు ముట్టుకోనంతసేపు ఆ హ్మ్. లోపల లోపల తినేస్తుంది, అది అవును. డొల్ల చేసి పారేస్తుంది. హ్మ్. అక్కడ హ్మ్. మీకు కూడా లోపలంతా డొల్లగా ఉండాలి, ఏది ఉండకూడదు. అంతే. బంధం కానీ అసలు ఏది ఉండరాదండి, లేసమాతరంగా అన్నీ నశించాలి. అమ్మా! ఆ స్థితిలో మాత్రమే ఆ అమృత ధారని మీరు హ్మ్. చక్కగా ఆనందించవచ్చు. ఏం సందేహం లేదు. అప్పుడు కూర్చున్నారని కానీ, తిమ్మిరి లెక్కటం కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది మీకు బాహ్య స్మృతుంది. అది ఆ స్థితి కొంత ఆవిడ కలుగప్ప చేసిన తర్వాత అంతసేపు మీరు రోజుల తరబడి అయితే కూర్చోలేరు. వ్యవహారం ఉందన్న సంగతి మీకు వెంటనే మళ్ళీ స్ఫురణ వస్తూ ఉంటుంది కదా. స్ఫురణ రానివాడు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. హ్మ్. ఆవిడ కూడా ఎంతసేపు కూర్చోబెట్టాలో అంతసేపే కూర్చోబెట్టి తర్వాత లేపేస్తుంది. ఆ లోపల స్ఫురణ ఆవిడదే, ఏం హ్మ్. డౌట్ లేదు. అవును. ఆ వ్యవహారంలో కూడా మీకు ఆ స్థితప్రజ్ఞత అంటారు. అంటే ఎక్కడ ఎలా వ్యవహారం చేయాలి, మీ సహజ లక్షణంగా మీరు ఉండేటట్టు చూస్తుంది. అందుకని జ్ఞానులు అనగానే వాళ్ళు బిగుసుకుపోయి ఉంటారు, లేకపోతే ఇంకా ఇలా ఉంటారు, లేకపోతే అలాగా అని భావించక్కర్లేదండి. వాళ్ళ సహజ లక్షణం ఏమిటో అలా ఉంటారు వాళ్ళు. జ్ఞాని తాను జ్ఞాని అని తెలియపరచాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు. బాగా గుర్తుపెట్టు. ఆ! రమణ మహర్షి తాన్ని గుర్తించాలని ఆయన ట్రై చేశాడా? ఏమీ ట్రై చేయలేదు. లేదమ్మా. గుర్తించిన వాళ్ళు గుర్తించారు, లేని వాళ్ళు లేరు, అంతే. పెరివారైనా అంతే. కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళ మామూలు లక్షణాలతోటే ఉంటారు, వ్యవహారంగానే ఉంటారు. అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగానే ఉంటారు. ఇదేమిటి వీళ్ళు పెద్ద అన్ని చేస్తూనే ఉన్నారు కదా, మనలాగా షాపింగ్లకు వెళ్తారు. అమ్మా! అన్ని అలా రకరకాలుగానే ఉంటాయి. లోపల ఏది లేనప్పుడు ఏది చేసినా ఒకటే అని మీకు ఎన్నోసార్లు అనుభవం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా అమృతధార అప్పుడు వర్షం అంటే అర్థం, ఆ ఆనందం లోపల ఎప్పుడూ ఉంటుంది. హ్మ్. అంటారు కదండి, మా ఇంట్లో ఎప్పుడు అది ఆన్లోనే ఉంటుందండి అని. కాబట్టి ఈ ఇల్లు అయిన మీ శరీరంలో ఆ ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అందుకని వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, హాయిగానే ఉంటారు. వాళ్ళకి ఏదో చీకు చింత అంటారు చూసారా, అందుకే చంటి పిల్లలతో పోలుస్తారు. వాడికి ఏంటండి, వాడు హ్మ్. హాయిగా ఉంటాడు. కొంచెం ఒక కూర్చునే వయసు ఏదో వస్తే వాడికి ఇచ్చే బొమ్మలు వాడు, బొమ్మలే ఇయ్యక్కర్లే వాడికి, ఒక గరిట ఇచ్చినా ఆడుకుంటాడు, వాడు ఒక గ్లాస్ ఇచ్చినా ఆడుకుంటాడు. వాడు దేంతో అయినా ఆనందిస్తాడు. ఇది కాసేపు అది కాసేపు అంటే వాడికి అందుబాటులో ఉన్నా కంటే ఇది కాసేపు అది కాసేపు అలా, అంటే ఎట్లా ఉన్నా వాడు ఆనందంగానే ఉంటాడు. అప్పుడు వాడి యొక్క ఆ లక్షణం, ఎందుకంటే లోపల ఏమీ లేదు కాబట్టి వాడు బాహ్యంలో కూడా ఆనందంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు మీరు ఒక భయంతోటో ఒక అనుమానంతోటో ఇంకో దాంతోటో ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆనందించగలరా? లోపల నుంచి టెన్షన్ కదండి. హ్మ్. గురువుల అమ్మా! దగ్గరకు వచ్చినా ఎక్కడికి వచ్చినా టెన్షన్తో గురువుల దగ్గరకు వస్తే ఏం లాభం అండి? అమ్మా! అందుకని ఇక్కడ ఆ యొక్క అమృతధార కురుస్తుంది. కాబట్టి ఈ ముందర ఆ యొక్క ఆ మనం చెప్పుకున్నదంటే మూలాధారం నుంచి ఆ యొక్క మన ఆజ్ఞా చక్రము, ఆ చక్రాలతో అంటే అవి దాటిన తర్వాత బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, ఈ యొక్క ముడులు విడిబడిన తర్వాత ఒక్కొక్క ముడి విడిపడినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని, మణిపురాన్ని, అయితే ఆ మధ్యలో స్వాదిష్టానం ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యమైనవే చెప్పారు కాబట్టి అవి దాటాక అసలైన దాని దగ్గరికి వెళ్తే చెప్పాను. సహస్రారమును ప్రకాశాంశమును పొందిన విమర్శ రూపిణి పరమేశ్వరి వాగ్దేవి సుధాసారమును అమృతాన్ని వర్షింపచేస్తుంది. ఇట్లు వర్షించు వాగ్దేవియే సరస్వతి అని, భారతి అని, ఇడా అని వేదంలో సూచించారు. బ్రహ్మాత్మైక్య అనుభవమే, బ్రహ్మము ఆత్మ ఐక్యమైన అనుభవమే సుధాసారాభివర్షం. ఇదే మోక్షం.
కాబట్టి మోక్షం అంటే చనిపోయాక లభించేది కాదు. ఉమ్. నీ దేహం ఉన్నప్పుడు నువ్వు పొందగలిగితే అదే మోక్షం. ఎప్పుడు? నీ మనసులో ఎటువంటి ఏవి లేకుండా ఉన్నప్పుడు. ఉంటారండి? ఉండాలి. ఉంటేనే మీకు ఆనందం లభిస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఆనందంగానే ఉండగలుగుతావు. ఒక అంటే ఒక కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టానికి తగ్గ ఆ సొల్యూషన్ ఏదో చేసుకుని కష్టపడో ఏదో చేసినా నీ మనసులోని ఆనందం ఎక్కడికి వెళ్ళదు. అవును. ఇది కష్టము అని వాడి నోట్లోంచి రాదు. ఉమ్. దానికి తగ్గ ఏర్పాటు ఏదో జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇది కావాలి ఇది వద్దు అలాంటివన్నీ అభిప్రాయాలు లేవు. మొండి అభిప్రాయాలు అంటాం కదా మనం, అలాంటివి ఉమ్. ఏమీ లేవు. మొండి అంటే ఏంటండి? నువ్వు నిశ్చయించుకున్న దాన్ని మొండితనం అంటారు, అవునా కదా? అవును. నువ్వు ఏదైతే నిశ్చయించుకుంటావో దాన్నే మొండితనం అంటారు. వేరేగా మొండితనం అంటే ఇంకో అర్థమే లేదు అసలు. ఎందుకంటే నువ్వు అది నిశ్చయించుకున్నావు, ఆరు నూరైనా అంతే అన్నావు, దాన్ని మొండి పట్టుదల అంటారు. ఉమ్. ఆ మొండితనం అంటే అది, మూర్ఖత్వం అన్నా అదే. ఎందుకు? నీకు నీవులో విచక్షణ ఉండాలి. అది మంచా చెడా, అసలు అవునా ఉపయోగమా కాదా, నీకైనా ఉపయోగిస్తుందా కాదా, ఇలాంటివే. అక్కడ కూడా వాడు వినలేకపోతేనే మొండిదాన్నే మొండి అంటే ఆ మొండితనాన్నే మూర్ఖత్వం అంటారు. ఉమ్. కాబట్టి ఇక్కడ అవేవీ లేకుండా మనసులో ఎటువంటి అభిప్రాయాలు, ఎవరు ఎలాంటి వాడితో వచ్చావు నువ్వే అన్నారు. నువ్వు పుట్టినప్పుడు ఒకడిగానే వచ్చావు, పోయేటప్పుడు ఒకడిగానే పోతావు. ఏం సందేహం లేదు, ఎన్నో చూశా. అవును. మరి ఈ మధ్యలో ఎవరో పరిచయమైన వాళ్ళ గురించో, బంధువులో, స్నేహితులో, గృహస్థాశ్రమంలోనో ఏదైనా సరే, ఎందుకంటే లేనిపోనివన్నీ. ఉమ్. హాయిగా ఉండండి. అంతే తప్ప వాళ్ళ మీద ఒక ద్వేషమో వాళ్ళ మీద ఒక అభిప్రాయమో మొండితనంగా చెప్తా కదా, ఒక అభిప్రాయాలు పెట్టుకుంటారు. దానివల్ల ఏమిటండి? ఎవరికి ఉమ్. నష్టమో అవన్నీ పక్కన పెట్టేయండి. నీ మనసులో దాచుకున్నావంటే నీకే కదా తలనొప్పి. ఉమ్. అంతే. అందుకనే ఎవరి సంస్కారం వాళ్ళదేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి సంస్కారం వాళ్ళదే. సంస్కారం అంటేనే అర్థమైంది కదా, వాడి ప్రవర్తన వాడిదే. ఉమ్. వాడు నా ప్రవర్తన కరెక్టే, నా సంస్కారం గొప్పదే అంటే అనుకోనివ్వండి. మీరేం దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ మీరు రియాక్ట్ అవ్వచ్చు. ఆ యొక్క స్ఫురణ అనండి ఏదైనా సరే, ఆ అమ్మో మనం అంటే ఆ స్థితికి చేరుకున్న వాడికి అమ్మే ఉంది, ఇంకా బ్రహ్మం ఇస్తాడు. ఉమ్. ఎక్కడున్నా వాళ్ళు హాయిగానే ఉంటారు, అడవిలో కూర్చున్నా హాయిగానే ఉంటారు. వాళ్ళకి అన్ని అరేంజ్ అవుతాయి అక్కడ. రమణ మహర్షికి ఆయన ప్రయత్నం చేశాడండి, అక్కడ ఏమీ లేదు. ఆ రమణ మహర్షి అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒట్టిగా అక్కడ ఉన్నారంతే. ఉమ్. ఎవరో అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఉన్నారు మొదట్లో. ఆయనకి ఏమి ఇల్లు లేదు, ఒక రూమ్ లేదు, ఏం లేదు. పరమాత్మ ఎవరినో పంపించాడు ఈయన్ని ఆశ్రయించమని. ఆశ్రయించిన వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు. అలా అన్ని ఆ బ్రహ్మం ఏర్పాటు చేశాడు. అదే మరి ఇందాక అనంత శక్తులు. ఇతనే శక్తిని ఉపయోగించక్కర్లా, ఉన్నది అదే శక్తి కదా అంతటా. కాబట్టి ఈయన ఉపయోగించాడా బ్రహ్మ ఉపయోగించాడంటే ఎంత సిల్లి అండి. ఉన్నది బ్రహ్మమే అంటుంటే. కాబట్టి అట్లా అన్ని సమకూరే. మరి అన్ని వచ్చాయా లేదా, పెద్ద ఆశ్రమం ఇవన్నీ ఆయన కోసమా మన కోసమా అనేది తర్వాత వివరించుకుందాం. కానీ ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇంకా భిక్షాటనకు కూడా వెళ్ళవలసిన ఆవశ్యకత లేకుండా ఆ బ్రహ్మం అన్ని ఏర్పాటు చేశాడు కదా. అవును. మాకు కూడా బాలింత వంట ఏర్పాటు చేశారు. నాకు అమ్మ. ఎంత ఆశ్చర్యం వేసింది, బాలింత వంట. మా పక్క ఆవిడ నాకు అప్పటి వరకు తెలియదు అట్లా ఇస్తారా. పక్క ఆవిడ చెప్పింది, అయ్యో ఎందుకండి బాలింత వంటలు ఇస్తారు, ఎందుకు కష్టపడుతున్నారు. నిజంగా బాగా ఇస్తుంది ఆవిడ. అంటే ఆ సమయం వచ్చింది అనుకోండి. మరి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు 35 ఏళ్ళు. సరే పోనీ క్యాటరింగ్లు వచ్చా, మనకు తెలియదు ఆ సంగతి. అంటే ఆ అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది తెలియజేసిద్ది ఆవిడే. నేనే ఆవిడని అడగలేదు. అంటే అసలు అలా ఉంటుందని మనకు ఐడియా ఉందా లేదా అన్నది పక్కన పెట్టేయండి. కానీ ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో అది మనకి తెలియబడుతుంది. ఏది అవసరమో అది మనకి ఇవ్వబడుతుంది ఆ సమయానికి.
మరి అదే కదండి బ్రహ్మశక్తి అంటే. అంతే. అందుకనే సుమైరు అన్నాడు రమణ మహర్షి. లేదా ఎందుకంటాడండి సుమైరు అని? ఆయన ఉమ్, అనుభవించాడు కాబట్టి మీకు అందరికీ చెప్పాడు ఆయన. ఆయన నోరు మూసుకునే ఉన్నాడు. ఆయనలోని శక్తి అన్నా, మీరు ఉన్న శక్తి అన్నా, ఏదన్నా ఆ శక్తి ఆయనకు అన్ని ఏర్పాటు చేసి, ఉమ్, ఆయన ఎక్కడ ఏ ప్రయత్నం చేయలేదు, డబ్బులు అడగలేదు ఎవరు. పెరియవారు కూడా అంతే, బాగా గుర్తుపెట్టుకోండి. పెరియవారివి చాలా చెప్పుకున్నాం కథలు మనం. కథ అనగానే మీరు ఏదో వేరేగా భావించరాదు, జరిగినవి. ఉమ్, కాబట్టి పెరియవారు ఎప్పుడో లేరు, పెరియవారు ఈ సమయంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు వేరే ఇది లేదు. కాబట్టి ఇక్కడ మీరు అది గమనించి ఆ విధంగా ఆ సుమ్మయిరు స్థితిలో కనుక మీరు ఉండగలిగితే, ఎప్పుడు ఉండగలుగుతారు? మీ మనస్సుల్లో ఏమీ లేకపోతే ఉండగలుగుతారు. అంటే ఒక ఏ చెప్పగా నిన్న కపటత్వం కానివ్వండి, ఇంకోటి కానీ ఏది లేకుండా ఉన్నప్పుడే మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు మీరు ఆ యొక్క అమృత వర్షం అనండి, ఆనందం అనండి, మోక్షం అనండి, ఇవి మీరు పొంది తీరుతారు. తర్వాత మోక్షం గురించి కొంచెం చెప్పుకున్నాం కాబట్టి మిగతాది రేపు చెప్పుకుందాం. శుభం భూయాత్.